తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్కీమ్, అది ఎలా ఓపెన్ చేసుకోవాలో నేను చెప్తాను. గూగుల్లో https://new.cgz.gov.in అని క్లిక్ చేసి ఎంటర్ చేయండి. చేసిన తర్వాత రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ టు అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఎస్సీ కార్పొరేషన్ కింద, బీసీ కార్పొరేషన్ కింద అయితే బీసీ కార్పొరేషన్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్, అంటే నేమ్ ఆధార్ కార్డులో ఎట్లుందో అట్లా టైప్ చేసుకోండి. ఆధార్ నెంబర్, ఫుడ్ కార్డ్ ఆటోమేటిక్గా జనరేట్ అయింది. బెనిఫిషియరీ ఐడి ఇండివిజువల్ పెట్టుకోండి. బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్, ఇప్పుడు మనం ఏ బేస్ కింద పెడుతున్నాం, ఇండస్ట్రియల్ బేస్ కింద అంటే ఇక్కడ అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్, అగ్రో బేస్డ్ ఉంటే అగ్రో బేస్డ్, ఎక్కడ మీరు దేని కింద మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి ఇక్కడ ఇవ్వాలి. ఇండస్ట్రియల్ సర్వీస్లోకి వెళ్తున్నాను నేను. ఇండస్ట్రియల్ సర్వీస్లో మనకు సూటబుల్ ఏముంటుంది, కంప్యూటర్ హార్డ్వేర్ పెడుతున్నాం. 2 లక్షల నుంచి 4 లక్షల వరకు గో అని క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన జగిత్యాల జిల్లా కాబట్టి జగిత్యాల సెలెక్ట్ చేసుకోండి. మెట్పల్లి అర్బన్, వార్డ్ నెంబర్ ఏదో అయితే వార్డ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండల్ ఏదైతే అది, రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అని పెట్టుకొని ఇక్కడ మీ వార్డ్ నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ ఇవన్నీ నాట్ నెసెసరీ. ఇక్కడ మనకు యూనిట్ కాస్ట్ 4 lakhs అని ఇచ్చిండు, సబ్సిడీకి 240. మనం బ్యాంకు రుణము 1,60,000 కట్టాలి. టోటల్ యూనిట్ కాస్ట్ 4 లక్షలు. ఏ బ్యాంకు అయితే ఆ బ్యాంకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్రాంచ్ మెట్పల్లి, ఓకేనా. పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ ఇవ్వండి. ఫాదర్ నేమ్ ఏంటిది, దశరథం. వికలాంగుడు మనం కాదు అయితే ఎస్ అని పెట్టండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. గ్రామము రూరల్ ఆర్ అర్బన్. కులము బీసీబీ. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉందా, సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. CND 021501224092. క్వాలిఫికేషన్ ఏందో అక్కడ ఏదైతే అది డిగ్రీ పాస్. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ రాసుకోండి. IC0. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ పర్సనల్ నెంబర్. వృత్తి, అదర్స్ పెట్టండి. వీడియో ఏం అవసరం లేదండి. ఇంటి నెంబర్, ఇక్కడ బెనిఫిషనరీ ఫోటో, అంటే మీరు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ ఫోటోని అప్లోడ్ చేయాలి.
పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా 2 క్లోజ్ చేసేసుకొని రివ్యూ అని క్లిక్ చేసేస్తే సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ చేయండి. ఇక్కడ మీకు బెనిఫిషనరీ ఐడియా వచ్చింది, దాన్ని క్లిక్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. లేకుంటే క్లిక్ హియర్ వ్యూ రిజిస్టర్ అప్లికేషన్ అని అంటే మనకు వచ్చేస్తుంది ప్రింట్. ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అంతే, ఇంకేం లేదు, అయిపోయింది. ఇంతే అండి అప్లికేషన్ చేసుకునే విధానం. ఓకేనా? నేను ప్రింట్ సేవ్ చేసుకుంటున్నా. ప్రింట్ తీసుకోండి, నేను సేవ్ చేసుకుని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను డైరెక్ట్ PDF. థ్యాంక్ యూ అండి. ఇది అప్లికేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను.